ఆయన మొదట్లో నవద్వీప ప్రాంతంలో ఉండేవాడు అనమాట. ఆ సమయానికి అక్కడి రాజు లక్ష్మణ్ సేన అనమాట. అతను రాజుగారి అంతఃపురం దగ్గరలోనే ఉండేవాడు అనమాట. సో రాజుగారి దగ్గర ఒక గొప్ప విద్యావంతుడైన స్కాలర్ గోవిందాచార్య అని చెప్పి ఉండేవారు. ఆయన ద్వారా జయదేవ గోస్వామి యొక్క దశావతార స్తోత్రం గురించి ఆయనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే జయదేవ గోస్వామి కూడా అతని యొక్క ఆరాధ్య ధ్యేయమైన రాధామాధవ్ అతనికి ఒకసారి భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటుంటే నీళ్లలో దొరుకుతారనమాట. గోస్వామి ఒకరోజు తను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. సో అతను బాగా కష్టపడిపోతుంటే కింద నుంచి భగవంతుడు ఆటలు పాడుతూ భగవంతుడు సేవ చేసుకోవడానికి ఆయన అవకాశం కోసం చూసుకుంటాడు. భగవంతుడు కూడా భక్తుల యొక్క సేవ చేయడానికి ఆయన రెడీగా ఉంటాడనమాట. అతను ఉన్న భక్తికి భగవంతుడు రాధామాధవ్ తానే గౌరాంగ మహాప్రభు కింద 200-300 సంవత్సరాల తర్వాత తాను రాబోతున్నానని చెప్పి ఈ సంకీర్తన యజ్ఞాన్ని అతను ప్రచారం చేయబోతున్నారని చెప్పి అతని లీలల గురించి సంక్షిప్తంగా వర్ణిస్తారన్నమాట. తర్వాత అతనికి కూడా ఒక ఆజ్ఞ ఇస్తారు, నువ్వు ఇక్కడి నుంచి జగన్నాథ్పురి వెళ్ళు, అక్కడ భగవంతుడి యొక్క సన్నిపంలోనే ఉండటానికి నీకు ఒక అవకాశం అని చెప్పి చెప్తారు. సో తర్వాత ఆయన యొక్క పెళ్లి కూడా ఒక గొప్ప వింతగా జరుగుతుందన్నమాట. సో జగన్నాథ్పురిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతనికి సంతానం లేదనమాట. కానీ వాళ్ళకి ఒక అమ్మాయి కలుగుతుందనమాట. ఆ అమ్మాయి పేరు పద్మావతి అని చెప్పి పేరు పెట్టుకుంటారనమాట. జగన్నాథుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా మాట్లాడుతూ, నాకు ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు జయదేవ అని చెప్పి, అతను పూర్తి సంసారాన్ని మొత్తం ఒక వైరాగ్యం కింద తయారవుతున్నాడు అనమాట. ఎప్పుడు నా నామం తప్ప అతనికి ఇంకా వేరే ధ్యాస ఉండదనమాట. నీ కూతురుని తీసుకెళ్లి అతనికి ఇచ్చి పెళ్లి చేయన్నట్టు చెప్తారనమాట. ఆ బ్రాహ్మణుడు తన కూతురుని తీసుకొని జయదేవుడి దగ్గరకు వచ్చి మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని అంటాడు అనమాట. సో జయదేవుడికి యాక్చువల్లీ జయదేవుడికి అప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏమి కోరిక ఉండదన్నమాట. సో అందుకని చెప్పి అతను నిరాకరిస్తాడనమాట. తర్వాత ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట, ఇది జగన్నాథుడి యొక్క ఆదేశము, ఇంకా దీనికి నేను ఆదేశాన్ని కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఇక్కడ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పి అతను వెళ్ళిపోతాడన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటా చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి అక్కడికి వదిలేస్తాను, నేను ఇక్కడ ఉండటానికి కుదరదు అన్నట్టు చెప్తాడనమాట. ఆ అమ్మాయి పద్మావతి ఏడుస్తూ, మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు, అది జగన్నాథుడి యొక్క ఆజ్ఞ మీద, సో మీరే నా పతి, నేను అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మీతో పాటు తోడుగా ఉంటాను, మీరు తప్ప ఇంకా నేను వేరే ఎవరిని స్వీకరించలేను, మీరు వద్దనుకుంటే నేను ఇక్కడే చనిపోతాను అన్నట్టు ఆ అమ్మాయి శపథం తీసుకుంటుంది అనమాట. అప్పుడు జయదేవుకి ఇంకా ఆమెను వదలలేక ఆమె యొక్క దయాస్థితి చూసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఇక గృహస్థాశ్రమంలో సెటిల్ అవుతాడు అనమాట. సో అతని ఇంట్లో భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ అతను భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా గీత గోవింద అని చెప్పి ఒక అమృత తుల్యమైన కావ్యాన్ని రచిస్తాడనమాట. రాధారాణి యొక్క పాదాల మీద పడి ఆమెని మన్నించమని చెప్పి కోరుకుంటున్నట్టు, ఆమె చాలా కోపంగా ఉందని చెప్పి, కృష్ణుడు దేవుడు అని చెప్తున్నాము, భక్తుల యొక్క పాదాల దగ్గర పడి ఆయన క్షమాపణ కోరుకోవటం ఆయన పొజిషన్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి ఆలోచనలో అతను నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి ఆ కావ్యాన్ని అక్కడే మధ్యలో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. ఈలోపు జగన్నాథుడే ఇంటికి వస్తాడు జయదేవుడి యొక్క రూపంలో. జయదేవుడు జగన్నాథుడు
నేను ఏదో ఆలోచించాలనుకున్నాను, ఆ ఆలోచన వచ్చింది, అందుకనే దాన్ని రాయటానికి అని చెప్పి వచ్చేసానని చెప్పి ఎక్కడైతే అక్కడికి ఇబ్బంది కలిగిందో అక్కడ ఆ పద్యాన్ని రాస్తాడనమాట. దేహి పద పల్లవ ప్లవం ఉదరం, నేను నా తలకాయని రాధారాణి యొక్క పాదాల దగ్గర చేర్చి క్షమాపణ వేడుకుంటున్నానని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. అది వచ్చి అతను రాసేసి తర్వాత నాకు ఆకలేస్తుంది అని చెప్పి భోజనం పెట్టమని అంటే భోజనం ఆమెకి వడ్డిస్తుంది, ఆయనకి వడ్డిస్తుంది, ఆయన భోజనం చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అదే అక్కడ ఉండిన అన్నాన్ని ఆమె అక్కడ భోజనం చేస్తుండగా అసలైన దేవుడు వెనక్కి వస్తాడు అనమాట. సో పద్మావతిని చూసి ఆమె షాక్ అవుతుంది అనమాట. ఏంటి నేను రాకుండానే నువ్వు భోజనం చేసేస్తున్నావు అంటే ఆమె అంటుందన్నమాట, మీరు వచ్చారు, మీరు ఏదో మర్చిపోయారన్నారు, మళ్ళీ గుర్తొచ్చిందన్నారు, మీరు రాసేశారు, వెళ్ళిపోయారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు భోజనం చేశారు, భోజనం చేసి వెళ్ళిపోయారు, అందుకే నేను కూర్చొని భోజనం చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు అతను లోపలికి వెళ్ళి చూడంగానే ఏదైతే అతనికి ఆలోచన వచ్చిందో బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన అక్కడ ఆల్రెడీ ఆ శ్లోకం అక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది అనమాట. అతను బయటకు వచ్చేసి పద్మావతిని ఆయన మెచ్చుకుంటూ, నీ జన్మ ధన్యమైపోయింది, నువ్వు భగవంతుడు నా రూపంలో వచ్చి ఆ కావ్యాన్ని రచించి నీవు వండిన నైవేద్యాన్ని స్వీకరించి అతని యొక్క ఎంగిలిని నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నీ జన్మ ధన్యమైందని చెప్పి అతను కళ్ళల్లో ఆనంద బాష్పాలతో పద్మావతిని మెచ్చుకుంటూ నాకు అవకాశం దొరకలేదని చెప్పి కొంచెం చింతిస్తూ ఉంటాడు. ఆ రాజుగారు కూడా తాను భగవద్గీత అంటే దాన్ని కూడా ఒక గీత గోవింద రాస్తాను, దాని గురించి కూడా చాలా ప్రఖ్యాతి పొందాలని చెప్పి కొంచెం ఈర్ష్య కలిగింది అనమాట. ఎందుకంటే జయదేవ్ గోస్వామి యొక్క గీత గోవింద అందరికీ బాగా ప్రచురణ అయిపోయింది, తాను కూడా ఒక గీత గోవింద రాసి అక్కడ ఉండే వాళ్ళ మినిస్టర్స్ అందరికీ చెప్తాడనమాట, ఈ గీత గోవిందాన్ని మీరు ప్రతిరోజు జగన్నాథ్ దగ్గర పాటించండి అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ రెండు గీత గోవిందుల మధ్య ఈ కాంపిటీషన్ వచ్చేసరికి ఒకరోజు రెండు బుక్కుల్ని జగన్నాథ్ ముందు పరిచి రాత్రికి షైన్ అయిపోయిన తర్వాత ద్వారం క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూడంగానే జయదేవ్ గోస్వామి యొక్క గీత గోవింద భగవంతుని యొక్క హృదయానికి అత్తుకొని ఉంటాడనమాట. ఆ రాజుగారి యొక్క గీత గోవింద పక్కన పడేసి ఉంచుతారన్నమాట. పూరి దగ్గర ప్రాంతంలో ఒక తోటమాలి యొక్క అమ్మాయి రోజు గీత గోవింద పాడుతూ ఆమె నేర్చుకుంటూ దాని భక్తి పారవస్యంలో పాడుతుండేదన్నమాట. సో ఒకరోజు రాత్రి భగవంతుడి యొక్క అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి భగవంతుడి కోసం పూలు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు జగన్నాథ్ ఆ పాట వినటానికి ఆమె వెనకాల వెళ్తాడనమాట. పాట అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తాడు అనమాట. సో మరుసటి రోజు పొద్దున్నే ఆ దేశపు రాజు భగవంతుని చూడటానికి వచ్చినప్పుడు భగవంతుడి శరీరం పైన దుమ్ము ధూళి బట్టల చోటు దగ్గర అంతా కూడా ముళ్ళు గుచ్చుకున్నట్టు అవన్నీ అడగంగానే అక్కడ పూజారిని అడుగుతారన్నమాట, ఏంటి భగవంతుడి యొక్క ఈ విచిత్రమైన వేషధారానికి కారణం ఏంటంటే ఎవరు చెప్పలేకపోతారనమాట. జగన్నాథుడు ఆ రాజు యొక్క కళలోకి వచ్చి అక్కడ ఉండే పూజారులది తప్పేం లేదని చెప్పి దుమ్ము ధూళి పట్టడానికి కారణం అక్కట్లో ఉండే ఒక తోటమాలి యొక్క కూతురు బాగా పాడుతుందని చెప్పి ఆమె కోసం చెప్పి వినటానికి అని చెప్పి అక్కడ తోటలోకి వెళ్ళానని చెప్పి తప్పంగానే రాజుగారు ఆశ్చర్యపోయి మరుసటి రోజు పొద్దున్నే ఆమె దగ్గర అంతా కనుక్కున్న తర్వాత, అమ్మ ఇవాళ నుంచి నువ్వు ఏమి కోయటానికి వెళ్ళొద్దు, నువ్వు పాట పాడాలనుకుంటే రాత్రికి ఇక్కడే జగన్నాథుడికి పాడు, ఎందుకంటే మళ్ళీ ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి నీకోసం వెతుకుంటూ వెళ్ళాలో అవన్నీ ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇక్కడే ఉండి ప్రతిరోజు భగవంతుడికి సంతోషం కొద్దీ నువ్వు పాడుతూ ఉండు అని చెప్పి చెప్తారనమాట. ఇది గొప్ప భక్తుల యొక్క స్వభావం అనమాట. భగవంతుడికి సేవ చేయడానికి వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారో భగవంతుడు కూడా వాళ్ళకి సేవ చేయడానికి ఇంక 100 రెట్లు ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి. दलिता हिरण्यकशिपो तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे।